బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చంద్రబాబు మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. చంద్రబాబుకి మాట ఇస్తున్నా, మేం చేయాల్సిన పనులపై బాబు ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు విజన్ కు తగ్గట్టుగా పనిచేస్తామంటున్నారు ఆయన. ముఖ్యమంత్రి కర్లను నెరవేర్చడానికి రెడీగా ఉన్నామన్నారు. ఇదే స్ఫూర్తిని చంద్రబాబు కొనసాగించాలి అంటూ కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే కూటమిలో భాగంగా జనసేన, ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కూటమిలో ఉంది. ఈ నేపథ్యంలోని కూటమితో జతకట్టింది ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించింది. మరీ ముఖ్యంగా ఈ టర్మ్తో నెక్స్ట్ టర్మ్ అయినా సరే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది, లేకపోతే కూటమి నుంచి బయటకు వచ్చి ఆయన పోటీ చేస్తారంటూ కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కుండ బద్దలు కొట్టినట్టు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ మరి ముఖ్యంగా వైసీపీ ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనే చెప్పాలి. అంతకన్నా ముందు ఒకసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. అంతకన్నా ముందు ఈరోజు అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి ఏమన్నారో చూద్దాం. ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం. అధ్యక్షుడు మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు. అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్షుడు. లా అండ్ ఆర్డర్ లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేసిన డ్రోన్స్ ను వాడి గంజాయిని అరికట్టడం. ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం. అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్షుడు. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్షుడు. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు. ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకొని గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను. గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి రైట్, అది ఆయన అంటోంది.
ఈ 5 ఏళ్లు కాదు ఇంకో దశాబ్దం పాటు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు కూడా ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చాంశంగా మారాయి. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉంది జనసేన. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు ఒక 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏ అంశానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఇవి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ గా చూడాలి సచిన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇవి కీలక కామెంట్లుగానే పరిగణించాలి. ఎందుకంటే 2029 లేకపోతే 2027లో జమిలీ ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మరోసారి కలిసి పోటీ చేస్తాయా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 2024లో పవన్ కళ్యాణ్ సీఎం పదవిని త్యాగం చేశారని చాలా మంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో 2029లో అయినా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని చాలా మంది భావిస్తున్న తరుణంలో స్వయంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఈ వ్యాఖ్యలు చేయడం, మరో దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలి, రాష్ట్రానికి ఆయన విజన్ అవసరం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ద్వారా చాలా మంది ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరికినట్టుగా అవుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరోసారి జత కట్టబోతుంది. దాంట్లో సీఎం క్యాండిడేట్ గా చంద్రబాబే ఉండబోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజు కొండబద్దలు కొట్టారు. చాలా మందికి ఉన్న అపోహలను ఈ రోజు తొలగించారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాలు, ఎమ్మెల్యేల మీద కొన్ని అంశాల మీద వ్యతిరేకత వస్తుంది. అది ఇసుక విషయంలోనూ, అదేవిధంగా మద్యం వ్యవహారంలో కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విషయాల్లో ఎమ్మెల్యేలు తనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించకూడదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు కన్న కలల్ని అందరూ నెరవేర్చాల్సిన అవసరం ఉంది, ఆయన విజన్ కు తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. ఆయనకి మాటిస్తున్నానంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. మరో దశాబ్ద కాలం పాటు రాష్ట్రానికి చంద్రబాబు సేవలు అవసరం, మరో 10 ఏళ్ల కాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా కూటమిగానే 3 పార్టీలు ముందుకు వెళతాయి. రెండోది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం అనేది రాజకీయ కొంత తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరోవైపు వైసీపీ పదే మాట్లాడుతుంది 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ టైంలో కూటమిలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కూటమిలో పొసగట్లేదు, ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ మొత్తానికి కౌంటర్ ఇస్తూ వచ్చే అంటే ఇక్కడ రాజేష్ గత కొద్ది రోజుల క్రితం ఆయన హోంమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత హోంమంత్రి క్లారిటీ ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత ఆయన ట్విట్టర్లో చేసిన ఆ ట్వీట్ కావచ్చు, వీటన్నిటికీ సరిపోలేదు, లేకపోతే సరిపోవట్లేదు, లేకపోతే కూటమిలో లుకలుకలు ఉన్నాయంటూ వైసీపీ చేసిన ఆరోపణలు కావచ్చు, వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు మాట్లాడారు అనుకోవాలా? లేకపోతే మరీ ముఖ్యంగా ఈ అంశాన్ని ఎలా చూడడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా? ఖచ్చితంగా వంగలపూడి అనిత, హోంమంత్రి వంగలపూడి అనిత మీద బహిరంగంగా విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఏ సందర్భంలో కూడా ఆమెను సమర్థిస్తూ లేకపోతే ఆ శాఖను సమర్థిస్తూ ఎక్కడ మాట్లాడలేదు. నిన్న విజయవాడ పోలీసులు 18 మంది అమ్మాయిల్ని రెస్క్యూ చేసిన సందర్భంగా హోంమంత్రితో పాటు విజయవాడ పోలీసును అప్రిషియేట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ రోజు అసెంబ్లీ వేదికనే వంగలపూడి అనితతో పాటు గంజాయిని అరికట్టడం కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడంలో హోంమంత్రి కూడా బాగా పనిచేస్తున్నారంటూ ఆయన మాట్లాడిన తీరు చూస్తే కనుక ఖచ్చితంగా బయట నుండి అంటే ఇతర పార్టీ నుంచి ముఖ్యంగా వైసీపీ నుండి వస్తున్న విమర్శలకి చెక్ పెట్టే విధంగా ఆయన మాట్లాడారని తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు అంటే కూటమికి సంబంధించినటువంటి విషయంలో సచివాలయంలో హోంమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ ఒక రోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ అనిత కూర్చుని మాట్లాడుకున్న ఫోటోలు వచ్చాయి. ఆ రోజే ఆ ఇద్దరు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారని స్వయంగా హోంమంత్రి మాట్లాడిన నేపథ్యంలో ఆ సమస్య అంతా అప్పటితో ముగిసిపోయింది అంటున్నారు. కానీ ఈ రోజు అసెంబ్లీ వేదికగానే పవన్ కళ్యాణ్ హోంమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించడం, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెడుతున్నట్టు ఆయన కూడా మాట్లాడిన నేపథ్యంలో ఆ విషయానికి, ఆ వివాదానికి చెక్ పెట్టినట్టే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారని మాట్లాడడం అనేది రాజకీయంగా కొంత కీలక పరిణామంగా చూడాలి. మిగతా పార్టీలు ఇప్పుడు కూటమిగా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఖచ్చితంగా ఒక ఎడ్జ్ అనేది ఉంటుందని ఆ పార్టీ ఇప్పటి వరకు భావిస్తుంది. ఆ పార్టీ నేతలు కూడా అదే మాట్లాడుకున్నారు. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేదని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ కూటమికి రావడంతోనే ఓడిపోయాం ఆ పార్టీ నేతలు మాట్లాడుకున్న సందర్భంలో
నేపథ్యంలో మరోసారి 2029లో సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం కోసమైనా కూటమి చీలిపోతుంది, కూటమి విడివిడిగా పోటీ చేసిన చాలా మంది మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిపోవడానికి ఆస్కారమే లేదు, మరో దశాబ్ద కాలం పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా మరోసారి కూటమి కలిసి పోటీ చేయబోతుంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ఉండబోతున్నారు, తాను ఇంకా ముఖ్యమంత్రి రేసులో లేరు అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. సచిన్ రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడారు ఆయన. డిప్యూటీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్షుడు. మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు. అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అధ్యక్ష. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా, గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేయడం, డ్రోన్స్ ను వాడి గంజాయిని అరికట్టడం. ఈ మధ్యన కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం, అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్షుడు. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్షుడు. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు. ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తున్నారు.